హలో అండి. నమస్తే. వెల్కమ్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు రాగి సంగటి తయారు చేసి చూపిస్తానండి. దాంట్లో పాయసాల అండి. చూడండి, బియ్యం మనము ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ అంటే పావు సేర్ అండి. పావు సేర్ తీసుకొని మనం కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒకటికి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. నేను ఏ గ్లాస్ చూపించాను చూసారండి, ఆ గ్లాస్తో నేను 3 గ్లాసులు వేసాను. అదే గ్లాస్‌తో బియ్యం తీసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. రాగి సంగటిలో ఇంకా ఉప్పు వేయకపోయినా పర్వాలేదండి. ముందు బియ్యంలో ఉప్పు వేసేసుకుంటే మనకి రాగి సంగటికి చాలా ఉప్పు బాగా పడుతుందండి. నీళ్లు మరిగిన తర్వాత మనం బియ్యం వేసేసుకోవటమే. ఒక గ్లాస్ బియ్యం అని చెప్పాను కదండి, అది నానిన తర్వాత ఒక అరగంట శుభ్రంగా వేసేసుకోవటమే దాంట్లో. ఇదిగోండి, అన్నము మధ్య మధ్యలో చూసుకోవాలండి. అన్నము మనకి ముప్పావు వంతు ఉడికింది అనంగా, కొంచెం మెత్తగా ఉడుకుతుంది అనంగా 3 గ్లాసులు వేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. అదిగోండి, కొంచెం దగ్గర పడుతుంది అనంగా మనకి చూసుకోవాలండి. అలాగా చూసుకుంటే తెలుస్తుంది. దగ్గర పడుతుంది అన్న తర్వాత మనము రాగి పిండి వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి, ఒక గ్లాసు రాగి పిండి అలా వేసేసి కదపకుండా ఇంకా అలా కాసేపు అలా వదిలేయాలండి. ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే అదిగోండి అన్నం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత రాగి పిండిని శుభ్రంగా దాంట్లో కలుపుకోవటమే. కలుపుకుంటూనే మనకి నీళ్ళన్నీ మనకి అన్నంలో ఉన్న చెమ్మంతా పోతుందండి. అలా చెమ్మంతా పోతుంది అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అదిగోండి, నేను కలుపుతుండగానే చెమ్మంతా ఎగిరిపోతుంది చూసారండి. అలా చెమ్మంతా ఎగిరిపోతున్నప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇదిగో మొత్తం అంతా అలాగా మనం చుట్టుకునే విధంగా రావాలండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసి అలా మొత్తం స్మాష్ చేసేసానండి. చూడండి, వుడెన్ కర్ర ఉంటే వుడెన్ కర్రతో చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుందండి. నేను గరిటెతో చూపించాను కదా, అలాగా వుడెన్ కర్రతో చేసుకుంటే మీరు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అదిగోండి, కొంచెం చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఉండలాగా చుట్టుకోవాలండి. అదిగోండి, చక్కగా రాగి ముద్ద రెడీ అయిపోయింది. రాగి ముద్ద అలాగే 4 ముద్దలు తయారు చేశానండి. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ రైస్కి మనకి అలా 4 ముద్దలు వచ్చాయండి. దీంట్లో రాగి సంగటిలో కాంబినేషన్ పాయా కర్రీ అండి. పాయా కర్రీతో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను పాయా కర్రీ ఎలా తయారు చేశానో చూడండి, పూర్తిగా వీడియో చూస్తే తెలుస్తుంది. అదిగోండి, రాగి సంగటి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఉల్లిపాయ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. పాయా కర్రీ ఎలా తయారు చేశానో చూడండి. ముందుగా మనము పాయాని కాళ్ళని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి నానపెట్టుకోవాలండి. అలా పసుపు ఉప్పు నేను ముక్కకి తగిలించి పెడతానండి. అలాగా దాంట్లో ఏమన్నా మనకి నీసు వాసన ఉన్నా సరే శుభ్రంగా అయిపోతుంది. ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా వాళ్ళది కాలుస్తారు కదండి, అది ఏమన్నా ఉన్నా కూడా శుభ్రంగా పోతుందని చెప్పి నేను ఉప్పు పసుపు వేసి శుభ్రంగా అలా నానబెట్టేసేసి ఒక పావు గంట సేపు శుభ్రంగా కడిగేసేసుకుంటాను. ఆ ఉప్పు పసుపు మొత్తం పోయేటట్టు కడిగేసుకుంటాను. ఏమన్నా ఉన్నా కూడా పోతుంది దాంతోనే. ఒక 2 సార్లు మనం మామూలుగా కడుక్కున్న తర్వాత అలా చేస్తే మొత్తం ఏమన్నా ఉన్నా సరే శుభ్రంగా పోతుందండి. అదిగోండి, వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా కడిగేసిన తర్వాత అదిగోండి ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేశాను, టమోటా ఒకటి కట్ చేసి పెట్టానండి. అదిగోండి, నేను శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చి చూపిస్తున్నాను. అదిగో అలా పసుపు కలర్లో
గా ఉంటుంది. మనం పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్‌లో అయితేనే తొందరగా ఉడుకుతుందండి. ఇది మనం బయట ఉడికించుకోవాలంటే చాలా సేపు టైం పడుతుంది. కుక్కర్‌లో అయితే ఫాస్ట్‌గా అయిపోతుంది. లవంగం, చెక్క, ఇలాచీ వేసుకోవాలండి. ముందుగా లవంగం, చెక్క, ఇలాచీ, బిర్యానీ ఆకు వేశాను. తర్వాత ఉల్లిపాయలు మనం తరిగి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగేంత వరకు వేపుకోవాలండి. ఇదిగోండి అలాగా. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత చూడండి, అదిగోండి అలాగా కొంచెం సేపు ఒక్క నిమిషం పాటు అలా ఉల్లిపాయలన్నీ వేపుకోవాలి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద స్పూన్తో ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత ఇంకా టమోటాలు తరిగి పెట్టుకున్నాం కదండి, ఒక్క టమోటా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా అంతా దాంట్లో మనకి చక్కగా గుజ్జు గుజ్జులాగా బాగుంటుందండి. కుక్కర్లో ఉడికిపోతుంది చక్కగా. తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవటమే. దాంట్లో ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా అంతా మొత్తము ఇదైపోతుందండి. నేను అలానే చేస్తాను. అదిగోండి అలానే ఇంకా వెంటనే వాటర్ అవి ఏమీ వేయకుండా చక్కగా దాంట్లోనే వేసేసి ఇంకించుకునేటట్టు, ఏమన్నా ఒక చుక్క వాటర్ ఉన్నా, మనం కడిగిన వాటర్ ఏమన్నా ఉన్నా కూడా అది మొత్తం ఇగిపోతుంది. వాసన ఏమన్నా ఉన్నా కూడా స్మెల్ కూడా పోతుంది. అదిగోండి మనకన్నా నీళ్ళు ఏమన్నా ఉన్నా కూడా ఆవిరికి మనకి వాటర్ వస్తాయి కదండి, అవి కొంచెం కనిపిస్తున్నాయి. అది కూడా మొత్తం మనం మసాలాలన్నీ వేసుకునే లోపల ఇదైపోతాయి, ఆవిరైపోతాయండి. చూడండి, చూస్తుండగానే మొత్తం మనకి నీళ్ళు ఒక్క చుక్క కూడా లేకుండా అయిపోతుంది. మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేస్తాను చూడండి. కారం వేసుకోవాలి. కారం 2 స్పూన్స్ వేసానండి. మనకి దీనికి మసాలాలు కారం ఎక్కువే పడుతుందండి. కారం కొంచెం ఘాటుగా ఉందనుకుంటే తక్కువ వేసుకోండి. కారం కొంచెం ఘాటుగా లేదనుకుంటే ఇంకొక స్పూన్ అయినా 3 స్పూన్లైనా వేయచ్చు. ధనియాల పొడి, కొబ్బరి పొడి అండి ఇది. నేను కొబ్బరి పొడి వేసేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఉన్న పేస్ట్ వేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా కొబ్బరి పొడి రెడీమేడ్గా దొరికింది వేసాను. 2 స్పూన్లు వేసానండి. ధనియాల పొడి వేసాను. అది ఒక్కొక్కటి వేసుకున్నప్పుడు అలా కలుపుకుంటే కలిసిపోతూ ఉంటుంది. సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసి కలిపేసాను. వాటర్ వేసానండి. ఇప్పుడు మనకి ఎంత కావాలి అన్న దాని మీద వాటర్ వేసుకోవాలండి. మనకి మసాలా ఎంత బాగా ఉండాలి అనే దాని మీద వాటర్ వేసుకొని మూత పెట్టేసేసుకోవటమేనండి. మూత పెట్టేసుకొని 4-5 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అదిగోండి విజిల్స్ 4-5 వచ్చేదాకా అలా పెట్టుకొని పొయ్యి కట్టేసేసుకోవటమే. అదిగోండి రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి.
ఇదిగో ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒక్కోసారి మనకి ముక్క ఉడకదండి. నేను 6 విజిల్స్ రానిచ్చాను. ఒక్కోసారి ముక్క ఉడకదు. అందుకని చూసుకోవాలండి. చూసుకొని ముక్క ఉడకకపోతే ఇంకొకసారి 2 విజిల్స్ పెట్టుకోవాలి. ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయిందండి. పర్ఫెక్ట్‌గా ఉడికింది. అదిగోండి చెంచాతో తీసినా మనకి చక్కగా వచ్చేస్తుంది. అలాగా పర్ఫెక్ట్‌గా అయిపోవాలి. రాగి సంగటితో పాయా కర్రీ అండి. నచ్చిందా అండి? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.